మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఉన్నారంటే ఒక్కొక్క ఏజ్ ప్రకారం కొంతమందికి బిఎంఐ 27 ఆర్ అబోవ్ ఉందంటే ఓవర్ వెయిట్ కింద వస్తుంది. అలాగే 30 అండ్ అబోవ్ అంటే ఒబీస్ కింద వస్తుంది. వాళ్ళకి మనిషిని చూస్తేనే మీరు అన్నారు టెస్టులు చేయకుండా ఏమిటంటే బిఎంఐ 30 అబోవ్ ఉందంటే వీళ్ళకి ఉండే అవకాశాలు ఏమున్నాయని మనం ఆలోచించుకుంటే బిఎంఐ ఎక్కువ ఉందంటే మన ఒంట్లో కొవ్వు ఫ్యాట్ ఎక్కువ ఉంది. ఫ్యాట్ ఎక్కువ ఉంటాం అంటే అది లివర్లో ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేవాళ్ళం. అంటే ఇది చాలా సైలెంట్, మనం చెక్ చేసేదాకా తెలియదు అనమాట. దాన్నే ఇప్పుడు మెటబాలికలీ అసోసియేటెడ్ డిజీజ్ అని చెప్పండి కొత్తగా వేరే పేరు పెట్టారు, MASLD అంటారు ఇప్పుడు దాన్ని. ఇప్పుడు వెయిట్ ఎప్పుడైతే బిఎంఐ ఎక్కువ ఉందో ప్రీ డయాబెటీస్ ఉండొచ్చు, లేకపోతే డయాబెటీస్ ఉండొచ్చు. ఇప్పుడు చెక్ చేసుకొని ఉంటే మీకు తెలుసు మీకు డయాబెటీస్ లేదు, కానీ చేయకపోతే ప్రీ డయాబెటీస్ అందులో ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ అడుగుతాం, దాని దగ్గరగా ఉన్నట్టు. ఎగ్జాక్ట్. సో వీళ్ళు ప్రీ డయాబెటీస్ ఉండొచ్చు, వీళ్ళకి బ్లడ్ ప్రెషర్ బార్డర్ లైన్ ఉండొచ్చు, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం అంటే బాడీలో ట్రైగ్లిజరైడ్స్ ఒక రకమైన కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండొచ్చు. అలాగే ఇప్పుడు ఇందాక మనం స్లీప్ గురించి మాట్లాడాము. స్లీప్ యాప్నియా అన్నది కూడా ఒక బిఎంఐ పెరిగిన తర్వాత 27 to 30 వీళ్ళని స్క్రీన్ చేసే అవసరం చాలా ఉంటుంది అనమాట. నాకేమీ లేదు అంటే సామాన్యంగా నేను అడుగుతాను అనమాట, ఏమంటే మీరు మధ్యాహ్నం కునుకు తీయాలనిపిస్తుందా, మీకు టైరింగ్ అనిపిస్తుందా? ఇవన్నీ మనకి ఎట్లా ఉంటుందంటే రోజు ఇది నేను ఎక్కువ పని చేస్తున్నాను, లేకపోతే పొద్దున్నే లేచి వర్క్ వెళ్తున్నా అందుకని నాకు మధ్యాహ్నం నిద్ర వస్తుంది, లేకపోతే అన్నం తింటే నిద్ర వస్తుంది, ఇట్లా అనుకుంటాం. కానీ ఇలాంటి వాళ్ళని మనం స్క్రీన్ చేస్తే ఆల్మోస్ట్ 10 మందిలో 7 నుంచి 8 మందికి ఈ స్లీప్ యాప్నియా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు ఈ వెయిట్ పెరగటం వల్ల మనకి ఎయిర్ వేస్ మీద పడే ప్రెషరు, దానివల్ల స్లీప్ యాప్నియా. ఈ స్లీప్ యాప్నియా నుంచి యంగ్గా ఉన్నప్పుడు మీకు తెలియదు, సామాన్యంగా పక్కన ఎవరన్నా వైఫ్ వస్తారు, పక్కన ఉన్న పార్ట్నర్ ఎవరైనా వస్తే ఏమంటే ఈయన స్నోర్ చేస్తున్నారా లేకపోతే గురక పెడుతున్నారా ఎప్పుడన్నా మీరు చూసారా అంటే చాలా మంది అవునండి నేను చూశాను, ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది, లేపాల్సి కూడా వస్తుంటుంది, నిద్రపోతూ గురకలో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఇలాంటివన్నీ మనం అడిగేదాకా ఇది మామూలుగా అనుకుంటారు, అదొక సమస్య అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు మీరు ఇంతవరకు మనం టెస్ట్ లేకుండా మనం మాట్లాడాం. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వచ్చి వీళ్ళు ఆబ్వియస్లీ ఏం చేయాలి? ఇప్పుడు మరి టెస్ట్లు ఏం చేయాలంటే ఒక ఈ ఏజ్ కి కంప్లీట్ లివర్ ప్రొఫైల్ అనండి, కంప్లీట్ బ్లడ్ అంటే మీరు టెస్ట్లు అనేది ఏ ఏజ్ లో కంపల్సరీ మొదలు పెట్టుకోవాలంటారు? ఇప్పుడు కనీసం 30 నుంచే మొదలు పెట్టచ్చు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ బట్టి. అందులో యంగ్ వాళ్ళు కూడా ఒబీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి 30 వాళ్ళకు కూడా మినిమం టెస్ట్లు అంటే లివర్ టెస్ట్లు అనండి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు అనండి, బ్లడ్ టెస్ట్లు చేస్తాం, కొలెస్ట్రాల్. అలాగే ఇప్పుడు ఈ ప్రీ డయాబెటీస్ చాలా యంగ్ నుంచే చూస్తున్నాం. థైరాయిడ్ కూడా దీంట్లో, థైరాయిడ్ కూడా ఇప్పుడు అందులో చెక్ చేస్తాం. థైరాయిడ్ లో కూడా ఎక్కువగా ఈ వెయిట్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ నాడ్యూల్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ అల్ట్రాసౌండ్ చేస్తే కానీ మనకి అది తెలియదు అనమాట. బ్లడ్ టెస్ట్లో ఒకటి, తర్వాత అల్ట్రాసౌండ్ ఒకటి. అలాగే అల్ట్రాసౌండ్ అబ్డామినల్ అల్ట్రాసౌండ్ లో లివర్ ఫ్యాటీ లివర్ కూడా కనపడుతుంటుంది. ఒకటేమో బ్లడ్ టెస్ట్ లో లివర్ ఎంజైమ్స్ అబ్నార్మల్ ఉన్నా అది ఫ్యాటీ లివర్ కావచ్చు, రెండోది అల్ట్రాసౌండ్ లో కూడా కనపడుతుంది అనమాట. ఒక మనిషి బిఎంఐని బట్టి మీరు అతను హెల్త్ని టెస్ట్ చేస్తే మంచిది కదా అని ఒక ఫీలింగ్ ఒక డాక్టర్ కలిగింది. కొంతమంది సన్నంగా బిఎంఐకి 25 ఉంటుంది, అంత మాత్రం అతను హెల్తీగా ఉన్నట్ట, బిఎంఐ పెరిగినంత మాత్రం హెల్త్ లేనట్ట, దాన్ని ఎలా చూడాలి కరెక్ట్గా? బిఎంఐ నార్మల్గా ఉండే వాళ్ళకి అగైన్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూడాలి, మిగతా వాళ్ళ అలవాట్లు చూడాలి, స్మోకింగ్ హిస్టరీ చూడాలి, ఆల్కహాల్ హిస్టరీ చూడాలి. ఆల్కహాల్ తాగే వాళ్ళకి కూడా ఈ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ బ్లడ్ టెస్ట్లో చేసే అన్ని కామన్గా అందరికీ అదే వస్తాయి. లివర్ టెస్ట్ చేయాలి, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయాలి, షుగర్ ప్రీ డయాబెటీస్ టెస్ట్ చేయాలి. అవసరమైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఒక ఏజ్ 35 దాటితే కనీసం ఒక ఈసీజీ 35 to 40. ఇప్పుడు అలాగే 45 సామాన్యంగా కాల్షియం స్కోరింగ్ అని చేస్తాం, హార్ట్ అర్లీగా ఏమైనా హార్ట్ డిజీజ్ ఉంటే పికప్ చేయడానికి. 45 దాటిన వాళ్ళకి స్క్రీనింగ్ కొలనాస్కోపీ, ఇదివరకు 50 ఉండేది, ఇప్పుడు 45 వాళ్ళకే స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేయడం, ఇలాంటివి రికమెండ్. ఇప్పుడు అదే ఆడవాళ్ళలో చూసుకుంటే 40+ వాళ్ళకి మ్యామోగ్రామ్లు అనేది రికమెండెడ్. సో ఓవరాల్గా మీరు చెప్తున్నది ఏంటంటే 30 ఏళ్ల వయసు అప్పటి నుంచి దాటినప్పటి నుంచి కూడా డాక్టర్ని కలిసి ఇయర్లీ వన్స్ అయినా కానీ టెస్టులు చేయించుకోవాలంటారు. ఇయర్లీ వన్సా దానికైనా పీరియడ్ ఏమన్నా? ఇయర్లీ వన్స్తో స్టార్ట్ చేసి అవసరాన్ని బట్టి డాక్టర్ గారి అంటే ఇప్పుడు వెయిట్ ఉంటే కొంచెం తొందరగానే రమ్మని చెప్తాం మళ్ళీ ఫాలో అప్కి. ఎందుకంటే 1 yearలో అంతా బాగానే ఉంది అనుకుంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఓబీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేనైతే జనరల్గా బార్డర్ లైన్ ఉన్న వాళ్ళని మళ్ళీ ఒక 3 నెలల తర్వాత లేకపోతే 6 నెలల తర్వాత మనం ఒకసారి మళ్ళీ విజిట్ చేద్దాం, ఎలా ఉంది
డైట్ ఎంత చేస్తున్నారు, ఎక్సర్సైజ్ ఎంత ఫాలో అవుతున్నారు, ఏమైనా చేంజెస్ వచ్చినాయా, దాని ప్రకారం మనం వాళ్ళకి అడ్వైస్. అదే మిగతా వాళ్ళకి కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి 1 year కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సన్నగా ఉండటం అనేది ఆరోగ్యానికి, స్లిమ్గా ఉండటం అనేది ఆరోగ్యానికి సంకేతంగాను, లావుగా ఉండటం అనేది అనారోగ్యానికి సంకేతంగాను అని మీరు చెప్తున్నారు మీ మాట్లాడేదాన్ని బట్టి. అలా కాదు, ఆరోగ్యానికి దానికి సంబంధం లేదు. ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ సన్నగా ఉన్నా కూడా మిగతా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లావుగా ఉన్నా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ, లావుగా ఉన్న ఆరోగ్యం ఉండొచ్చు. బట్ ఈ కొన్ని లావుగా ఉన్న వాళ్ళకి ఈ టెస్టులు చేసే స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది అని అనుకోవచ్చు. అలాగే సన్నగా ఉన్న వాళ్ళకి కొన్ని వాళ్ళ అలవాట్లు, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళకున్న ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం, వాళ్ళ ఏజ్ ప్రకారం స్క్రీనింగ్ టెస్టులు ఏంటన్నది డిపెండ్ అయి ఉంటాయి. అలాగే ఫ్యాట్ వేరు, కొలెస్ట్రాల్ వేరు కదా, రెండు ఒకటే. కానీ కొలెస్ట్రాల్లో మళ్ళీ ట్రైగ్లిజరైడ్స్ రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందులో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, అలాగే ట్రైగ్లిజరైడ్స్ అంటాం. అవును, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీద మన సన్నము లావు గురించి మాట్లాడుకున్నాం, బిఎంఐ గురించి మాట్లాడుకున్నాం. కొంతమంది సన్నగా ఉండే వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది. అవును, ఎందుకంటారు అది? సామాన్యంగా మనం ఏంటంటే డైట్ దానివల్లే మనం కొలెస్ట్రాల్ అనుకుంటాం. కానీ జెనెటిక్గా ఉండే వాళ్ళు ప్రైమరీ హైపర్ కొలెస్ట్రాలమియా అంటాం. అంటే వాళ్ళకి టోటల్ కొలెస్ట్రాల్ 300 పైన, అలాగే ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ 200 పైన ఉంటే వీళ్ళకి జెనెటిక్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రైమరీ అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళకి ప్రిమెచ్యూర్ హార్ట్ డిజీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళని కొంచెం ముందుగానే స్క్రీనింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బిఎంఐని మనం ఎలా చూడాలి యాక్చువల్గా? నమ్మాలా, నమ్మకూడదా ఆ పారామీటర్ని? బాడీ మాస్ ఇండెక్స్ డెఫినెట్గా అదొక రఫ్ ఇండికేటర్ అండి. అలాగే మనిషిని చూసి ఫిజిషియన్స్కి జనరల్గా మనకి అర్థమవుతుంది వాళ్ళ అలవాట్లను బట్టి. వాళ్ళ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్న జిమ్కి వెళ్ళే పర్సన్కి BMI 29 ఉందనుకోండి, అది వాళ్ళు ఓవర్ వెయిట్ అని కాకపోవచ్చు. దానికి కూడా ఇప్పుడు కొన్ని అడిషనల్ స్కేల్స్ వచ్చినాయి. అది చూస్తే మన ఫ్యాట్ పర్సంటేజు, మజిల్ పర్సంటేజు, విడివిడిగా బాడీ కాంపోజిషన్. ఐడియల్లీ డెక్సా స్కాన్ అనాలిసిస్ అయితే బెస్ట్ అంటారు. అక్కడ సహజంగా చేస్తూనే ఉంటాం డెక్సా స్కాన్లు. లేకపోతే ఎలక్ట్రానిక్ స్కేల్స్లో మీకు ఇప్పుడు చాలా వాటిలో కూడా ఈ బాడీ కాంపోజిషన్ బట్టి మీరు చూసుకోవచ్చు. మీరు వెయిట్ తగ్గుతున్నా కూడా మీ మజిల్ మాస్ తగ్గుతుందా, ఫ్యాట్ మాస్ తగ్గుతుందా మనం చూసుకోవడానికి కూడా పరికరాలు చాలా వచ్చినాయి. అసలు ఒక డాక్టర్ని కలవకుండానే, కన్సల్ట్ చేయకుండానే, చూడకుండానే తనకు తాను ఆరోగ్యంగా ఉన్నాడా, అనారోగ్యంగా ఉన్నాడా, ఏమేం జబ్బులు ఉండే అవకాశం ఉందని ఒక వ్యక్తికి ఎలా తెలుస్తాయి? ఏమైనా సంకేతాలు అందుతాయి ఆ బాడీ నుంచి? ఇప్పుడు మనం మాట్లాడినవి చాలా అన్ని సైలెంట్ డిజీజెస్ అండి ఇవన్నీ. ఇప్పుడు ఎలా అయితే బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, చాలా మందికి సైలెంట్ కిల్లర్ అంటారు. చాలా మందికి తెలియని కూడా తెలియదు. వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే ఎక్కువ ఉంటుంది.